హాయ్ అండి. ఈరోజు మనం మనుషులపై నుండి ఎందుకు దాటి వెళ్ళకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం. దీనికి మహాభారతంలో భీముడు ఒక ధర్మశాస్త్రాన్ని చెబుతాడు. దానిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాభారతంలో ద్రౌపది కోరితే భీముడు సౌగంధిని పుష్పం తేవడానికి గంధమాదన పర్వతం వైపు వెళతాడు. వాస్తవానికి గంధమాదన పర్వతం ఎవ్వరూ దాటకూడదు. ఎందుకనగా అక్కడ గంధర్వులు, యక్షులు మాయా యుద్ధం చేస్తూ ఉంటారు. వారి బలాలు చాలా గొప్పవి. ఆ విషయం భీమునికి తెలియదు. ఆంజనేయ స్వామి, భీముడు నాకు తమ్ముడు, ఎలాగైనా ఈ విషయాన్ని భీమునికి తెలియపరచాలి అనుకుంటాడు. అందుకని భీముడు గంధమాదన పర్వతం దాటుతూ ఉండగా వృద్ధవానర రూపం దాల్చి అక్కడ కూర్చుంటాడు. దానితో భీముడికి కోపం వచ్చి, వృద్ధవానరమా జరుగుము అని అంటాడు. నేను జరగలేను, నువ్వే దాటి వెళ్ళు అంటాడు. అప్పుడు భీముడు, ఏ జీవిపై నుండి దాటి వెళ్ళకూడదు. ఎందుకనగా అన్ని జీవులలోనూ ఉన్నది ఆ పరమాత్మ అంతర్యామి. అందుకే ఏ జీవిని దాటి వెళ్ళకూడదు అని అంటాడు. మరి ఇన్ని తెలిసిన నీకు గంధమాదన పర్వతం దాటి వెళ్ళకూడదని తెలియదా? నేనైతే జరగలేను. ఎందుకంటే నేను వృద్ధ వానరాన్ని కాబట్టి. కేవలం నా తోకనే నీకు అడ్డుగా ఉంది కదా, దానిని జరిపి వెళ్ళు అంటాడు. అప్పుడు భీముడు, ఏముంది, తోకే కదా, చిటికెన వేలుతో ఎత్తుతాను అంటాడు. మొదటగా అలా ప్రయత్నిస్తాడు. తన బలం సరిపోదు. తర్వాత 2 చేతులతో ప్రయత్నిస్తాడు. అయినా తన బలం సరిపోదు. అప్పుడు భీముడు గ్రహించుకుంటాడు, నీవు సామాన్య వానరుడివి కాదు అని ఆంజనేయ స్వామి యొక్క మాటను ఆలకిస్తాడు. నేనిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ శ్రీకృష్ణుని ఆశీస్సుల కోసం జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.